హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు అంతర్ముఖం అనే నవల గురించి చదువుకుందాం. ఈ నవలని యండమూరి వీరేంద్ర గారు రచించడం జరిగింది. ఏదో ఒక సినిమా చూడడం వల్ల ఇతని మీద నాకు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉండేది, కానీ ఈ నవల చదివిన తర్వాత అది కొంతవరకు మారిందని చెప్పగలను. ఇప్పుడు ఈ నవలలోకి వెళ్దాం. ఈ నవల గురించి తెలుసుకునే ముందు పర్సనాలిటీ అండ్ నిజాయితీ యొక్క డెఫినేషన్ తెలుసుకోవడం ఈ నవలకి ఎంతో అవసరం. పర్సనాలిటీ అనే పదము పెర్సోనే అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. పెర్సోనో అంటే ముసుగు అని అర్థం. అదే వ్యక్తిత్వం, మొహం మీద మనసు మీద ఉన్న పొర అని అర్థం. ఇక నిజాయితీ గురించి, మనం మాట్లాడే మాట చేతలు ఒకటవడమే నిజాయితీ. ఈ నవల్లో హీరోకి పేరుండదు. ఇతని వ్యక్తిత్వం ఎటువంటిదంటే తన భావాల్ని, ఎమోషన్స్ని ఎవరితోనూ పంచుకోకపోవడం. అలా పంచుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని అతని అభిప్రాయం. ఇలా ప్రతి ఒక్క ఆలోచనని వేరొక కోణంలో చూడడము, ప్రతి వ్యక్తి ఇతరుల యొక్క అవసరాల కోసమే స్నేహం చేయడం కానీ, ప్రేమించడం కోసం కానీ, స్వార్థం కోసమే చేస్తాడు అన్న ఆలోచనలో అనే కోణం నుంచి ఇతని ఆలోచనలు ఉండేవి. అటువంటి వ్యక్తికి హీరోయిన్, ఈ నవల్లో హీరోయిన్ పేరు ప్రణవి. ఆమె తన జీవితంలోకి రావడము, తను ఆ జీవితాన్ని ఎలా మార్చింది, తర్వాత తను సంసార జీవితాన్ని ఎలా గడిపాడు, ముసలితనంలో చావుకు దగ్గరైనప్పుడు తన చుట్టూ ఉన్న కొడుకులు, కోడళ్ళు, మనమళ్ళు, మనమరాలు తన గురించి ఏమనుకుంటారు, తర్వాత తన జీవితాన్ని ముసలితనంలో చావుకు అతి దగ్గర అయినప్పుడు ఇంకా దుర్లభమైన జీవితాన్ని ఎలా గడిపాడు అన్నదే ఈ బుక్ యొక్క సారాంశం. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రేమన్నది కేవలం స్వార్థం, ఇవ్వటం తీసుకోవడం మీదనే మానవ సంబంధాలు ఉంటాయన్న అభిప్రాయం నుంచి తిరిగి ఇచ్చే శక్తి లేని మనిషికి కూడా మనం ఇవ్వటమే ప్రేమ అని హీరో ఎలా తెలుసుకుంటాడు అన్నదే ఈ నవల యొక్క సారాంశం. సో ఈ బుక్ ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది, చాలా బాగుంది. సో మీరు కూడా చదువుతారని ఆశిస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.